ఈరోజు మనం చంద్రగిరి రాజ్యంలో నెలకొన్న తీవ్రమైన రాజకీయ ఉద్రిక్తతను అచ్చం ఒక ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్లా విశ్లేషించబోతున్నాం. అసలు ఈ కథలో పొంచి ఉన్న ఆ అతిపెద్ద ప్రమాదం ఎక్కడనుంచి వస్తుందో, ఆ నిశ్శబ్దపు నీడ వెనుక ఉన్న నిజమేంటో ఈ డీప్ డైవ్ విశ్లేషణలో డీకోడ్ చేద్దాం. కథలోని ఆ భయానకమైన వాస్తవాన్ని కపాలభైరవుడి మాటల్లోనే విందాం. యుద్ధం కంటే భయం చాలా వేగంగా ప్రయాణిస్తోంది. ఇక్కడ నిజమైన ముప్పు కేవలం కత్తులు, సైన్యం కాదు. అది చీకట్లోంచి ప్రయోగించబడుతున్న ఒక పదునైన మానసిక ఆయుధం. సైన్యం అడుగుపెట్టకముందే ఆ భయం రాజ్యపు సరిహద్దులను దాటేసి ఎంతటి భయానక వాతావరణాన్ని సృష్టిస్తోందో మనం స్పష్టంగా గమనించవచ్చు. ఇక రాజసభ్ విషయానికొస్తే రాజు వీరేంద్రవర్మ ఒక ఊహించని తక్షణ రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాడు. వజ్రఖేతు పంపిన ఆ రక్తపు వస్త్రం చూశారు కదా, అది రాజ్యంలో ఒక పెద్ద యుద్ధానికి దారితీసేలా ఉంది. క్షమాపణ చెప్పండి, లేకపోతే సైన్యంతో సమాధానమిస్తాం అన్న ఈ హెచ్చరిక కథను ఒక్కసారిగా ఒక భారీ ఘర్షణ అంచుకు తీసుకువెళుతోంది. ఆ మాటలు చదివి రాజు అగ్నిలా మండిపోతుంటే సభలో ఎలాంటి ఉద్రిక్తత నెలకొందో మనం సులభంగానే ఊహించవచ్చు. అయితే ఈ మొత్తం సంక్షోభం వెనుక రెండు భిన్నమైన ఆలోచనల మధ్య పెద్ద యుద్ధమే జరుగుతోంది. ఒకవైపు వజ్రకేతు దెబ్బతిన్న గర్వంతో, చల్లని రాజకీయ ఆశయంతో రగిలిపోతున్నాడు. మరోవైపు యువరాణి అపూర్వ చింతామణి నిజం కోసం, కరుణ కోసం అన్వేషిస్తోంది. ఒక హింసాత్మక ప్రతీకారానికి, స్వచ్ఛమైన దయకు మధ్య జరుగుతున్న ఈ సైద్ధాంతిక ఘర్షణే ఈ కథకు అసలైన ప్రాణం అని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయమేంటంటే, కేవలం కొన్ని సంఘటనలతో ప్రజల మనస్సుల్లో భయం ఎలా పాతుకుపోయిందో చూడండి. అపూర్వ మొదటి ప్రశ్న అడగడం, ఆ వెంటనే నేలపై రక్తం చిందించడం, ఈ రెండింటినీ ప్రజలు ఒక భయంకరమైన శాపంగా భావిస్తున్నారు. ఆమె తీసుకున్న ఆ ధైర్యమైన నిర్ణయం ఇప్పుడొక ప్రమాదకరమైన మూఢనమ్మకంగా మారి ఆమెను పూర్తిగా ఒంటరి చేసే పరిస్థితికి తీసుకువచ్చింది. ఇదంతా కళ్ళు మూసి తెరిచేలోపు చాలా వేగంగా జరిగిపోతుంది. ఈ పెరుగుతున్న భయం, ఆ ఒత్తిడి అపూర్వపై శారీరకంగా ఎలా ప్రభావం చూపుతోందో ఆమె మెడలోని ఆ వెండి చంద్ర తాయెత్తు చెబుతోంది. దానిపై పడిన ఆ పగులుంది చూశారు, అది కేవలం ఒక వస్తువు పాడవడంగా మనం చూడలేం. అది ముంచుకొస్తున్న ఒక పెన్ను ప్రమాదానికి సజీవ సంకేతం. నిజానికి ఈ తాయెత్తు కూడా కథలో ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. అది ఆమెను రక్షించే కవచం. కాని ఇప్పుడు ఆ కవచం కూడా బీటలు వారుతోంది అంటే ముప్పు ఏ స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. సరే, ఇప్పుడు మనం కాస్త ఇన్వెస్టిగేషన్ మోడ్లోకి వెళ్దాం. సరిహద్దు గ్రామమైన నీలవల్లిలో జరిగిన ఆ అగ్నిప్రమాదం వివరాలను పరిశీలిస్తే ఇది అస్సలు సాధారణమైన మంటలు కావని ఇట్టే అర్థమవుతోంది. నల్లటి పొగ, అసహజమైన ఎర్రటి మంటలతో సగం గ్రామం బూడిదైపోయింది. కాని ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఒక్క ప్రాణం కూడా పోలేదు. అంటే ఇది కేవలం ఒక సైనిక దాడి కాదు, అత్యంత పకడ్బందీగా లెక్కలేసి చేసిన ఒక సైకలాజికల్ అటాక్ అని ఈ ఆధారాలు మనకు స్పష్టంగా చెప్తున్నాయి. ఆ నేరస్థలంలో దొరికిన ఆధారాలను మనం కాస్త డీక్రిప్ట్ చేసి చూద్దాం. కాలిన ప్రతి ఇంటి తలుపుపైన 3 స్పష్టమైన గుర్తులున్నాయి. మొదటిది చంద్రబింబం, రెండోది ఖడ్గం, మూడోది రక్తబొట్టు. ఇది యాదృచ్ఛికంగా జరిగిందనుకుంటే మనం పొరబడినట్లే. ఇది నేరుగా యువరాణి అపూర్వకు పంపబడిన ఒక ఖచ్చితమైన, భయంకరమైన సంకేతం. ఆమె మనస్సులో అపరాధభావాన్ని నింపడానికే ఈ దాడి జరిగిందన్నది సుస్పష్టం. ఇక విచారణ విషయానికి వస్తే పట్టుబడిన గూఢచారి అర్ణవుణ్ణి రాజు విపరీతమైన కోపంతో ప్రశ్నిస్తుంటే అపూర్వ మాత్రం తన కరుణను ఉపయోగించి దర్యాప్తును ఎలా మలుపు తిప్పిందో ఈ ప్రశ్న చూపిస్తుంది. నీకు ఆ పత్రం ఎవరిచ్చారు అని అత్యంత దయతో అడగడం ద్వారా అతని వెనుక ఉన్న భయాన్ని, అంటే శత్రురాజ్యంలో బందీగా ఉన్న అతని కుమారుడి గురించిన నిజాన్ని ఆమె బయటపెడుతుంది. కత్తి కన్నా, కోపం కన్నా కరుణ ఎంత శక్తివంతమైనదో ఇక్కడ మనకు కళ్లకు కట్టినట్లు కనిపిస్తోంది. అయితే ఈ మొత్తం కుట్ర వెనుకున్న అసలు సూత్రధారి ఎవరో తెలుసా? కపాలభైరవుడు. ఇతను చీకటి మాయాజాలాన్ని ఉపయోగించి భయాన్నే ఒక ఆయుధంగా మార్చే ఒక అదృశ్య మాంత్రికుడు. అపూర్వ తన దయను తానే శంకించేలా చేసి ఆమెను పూర్తిగా మౌనంగా ఉంచడమే ఇతని ఏకైక లక్ష్యం. ఎవరికంటికి కనిపించకుండా కేవలం తెరవెనుక నుండి ఘర్షణలను సృష్టిస్తూ అతను ఆడుతున్న ఈ ఆట నిజంగానే చాలా ప్రమాదకరమైనది. ఒకవైపు అపూర్వ నిజాలు తెలుసుకుంటున్న సమయంలోనే అటు చంద్రేశ్వరి దేవాలయంలో భయంకరమైన దుశ్శకునాలు మొదలయ్యాయి. రెండవ దీపం అకస్మాత్తుగా ఎర్రగా మారడం, పురాతన గోడలపై రెండో ప్రశ్న పుట్టింది, ఈసారి రక్తం గుండె నుంచి వస్తుంది అని కొత్త అక్షరాలు ప్రత్యక్షం కావడం,
ఇవన్నీ చూస్తుంటే ఒక అనివార్యమైన క్లైమాక్స్ మన ముందుకు ఎంత వేగంగా దూసుకువస్తోందో అర్థమవుతోంది. ఉత్కంఠ నిజంగానే తారాస్థాయికి చేరుకుంటోంది. ఆ గూఢచారి కుమారుడిని రక్షించడానికి అపూర్వ మారువేషంలో సరిహద్దులకు వెళ్లడం కథలో కీలక మలుపు. ఆ నిశ్శబ్ద అరణ్యంలో ఒక బండరాయికి కట్టబడి ఉన్న చిన్న బాలుడు కనిపిస్తాడు. కాని వాస్తవానికి ఇది వజ్రకేతు వేసిన వల, కపాలభైరవుడు సృష్టించిన చీకటి మాయ. తన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవాలని వజ్రకేతు అక్కడే మాటువేసి ఉన్నాడు. పాపం అపూర్వ నేరుగా ఆ ప్రమాదకరమైన వలలోకి నడుచుకుంటూ వెళ్ళిపోయింది. ఇక్కడ మనం ఒక్క క్షణం ఆగి ఈ మాటల వెనుకున్న లోతైన అర్థాన్ని ఆలోచించాలి. భయంతో పాపం చేసిన చేతిని శిక్షించాలా? ఆ భయం సృష్టించిన అధికారాన్ని శిక్షించాలా? లేక ఆ భయాన్ని చూసి మౌనంగా ఉన్న మనల్ని శిక్షించాలా? ఇదే అపూర్వ అడిగిన ఆ రెండవ ప్రశ్న. ఈ ప్రశ్న రాజ్యం యొక్క న్యాయ వ్యవస్థను మూలాల నుండే కదిలించేస్తోంది. రాజధర్మం మరియు కరుణ మధ్య జరుగుతున్న అత్యంత సంక్లిష్టమైన నైతిక పోరాటమిది. నిజంగా ఆలోచింపజేసే ప్రశ్నగదూ? ఇక్కడి నుండి కథవేగం అనూహ్యంగా పెరుగుతుంది. కపాలభైరవుడి మాయవల్ల ఒక దారితప్పిన బాణం ఆ బాలుడివైపు వేగంగా దూసుకువస్తోంది. అపూర్వ తన దయతో ప్రాణాన్ని కాపాడాలనే ఆరాటంతో ఆగు అని గట్టిగా అరుస్తుంది. మాయాజాలం వల్ల ఆ బాణం గాలిలోనే స్తంభించిపోతుంది. కాని ఖచ్చితంగా అదే క్షణంలో ఆమెను రక్షిస్తున్న ఆ వెండి తాయెత్తు ముక్కలైపోతుంది. కేవలం ఒకే ఒక కరుణాపూరితమైన క్షణం ఎంతటి విపత్తుకు దారితీసిందో చూడండి. ఆ వెండి తాయెత్తు పగిలిపోగానే అపూర్వ కళ్ళు నెమ్మదిగా నీలం రంగు నుండి వెండి రంగులోకి మారిపోతాయి. పగిలిన చంద్రుని ముక్కలు కింద పడటం మరియు అడవి ఎంతటా ప్రతిధ్వనిస్తున్న కపాలభైరవుడి వికృతమైన నవ్వు ఇవన్నీ వింటుంటేనే భయంతో వణుకు పుడుతుంది. ఆ భయానకమైన చీకటి మాయాజాలం పూర్తిగా కథను తన గుప్పిట్లోకి తీసుకుందని ఇది స్పష్టం చేస్తుంది. మరి ఆమె చూపించిన ఆ కరుణకు చెల్లించిన మూల్యమేంటి? ఆలయంలోని అక్షరాలు ఇప్పుడు మరొక భయంకరమైన నిజాన్ని చెబుతున్నాయి. రక్షించిన ప్రాణం ఒక తల విలువైనది. అంటే ఆమె ఒక ప్రాణాన్ని కాపాడినందుకు దానికి బదులుగా ఇంకెవరో ప్రాణాలు కోల్పోక తప్పదు. నిజమైన శాపం మొదలైందని కపాలభైరవుడు ప్రకటించడంతో ఒక్కసారిగా చంద్రగిరి రాజ్యం మొత్తం భయంకరమైన చీకట్లోకి నెట్టపడింది. ఇదంతా చూశాక మన మదిలో మెదిలే ఒకే ఒక్క బలమైన ప్రశ్న, ఆమె ఒక ప్రాణాన్ని కాపాడిందా? లేక అంతిమ శాపానికి తాళం తెరిచిందా? దయ చూపిస్తే శాపమొస్తుంది, చూపించకపోతే ధర్మం తప్పుతుంది. ఈ భయంకరమైన నైతిక సందిగ్ధతను అపూర్వ ఎలా ఎదుర్కొంటుంది? ఈ ప్రశ్న మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. మరి ఈ పరిణామాలన్నీ రాజ్యాన్ని ఎటువైపు తీసుకువెళ్తాయో రాబోయే విశ్లేషణలో చూద్దాం.